ఇదివరకు పరిపాలించిన పార్టీలో రాజ్యసభ మెంబరు, ఆయన పేరేంది చద్దా, రాఘవ చద్దా గురించి చెప్పారు. రాఘవ చద్దా రాజ్యసభ ఆమ్ ఆద్మీ పార్టీ లీడరు. ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడితే దేశం అంతా చూస్తుంది. దేశం అంతటా కాదు, అసలు ప్రపంచం ఉలిక్కిపడే తీరుగా మాట్లాడతాడు పిల్లుడు. అవును, ప్రపంచం ఉలిక్కిపడే తీరుగా మాట్లాడతాడు. ఆయన ట్రాన్స్లేషన్ కూడా తెలుగులో ట్రాన్స్లేట్ అయింది, అన్ని భాషలలో ట్రాన్స్లేట్ చేసిరా, అన్ని భాషలలో చేసిండ్రు. పోతే అటువంటి యువ నాయకుడిని దక్కించుకోవాల్సిన అవసరం ప్రజానీకానికి ఉండదు. మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్లోర్ లీడర్గా తీసి అవతల పడేసిందిగా. తీసేస్తారు, ఎందుకంటే వాడు ఎవడు ఓర్వాడు. వాడు కేజ్రీవాల్ తట్టుకోలేకపోతున్నాడు. కేజ్రీవాల్ తట్టుకోలేడు, ఓర్వాడు కూడా. ఇంత పేరు వస్తుంది. అమిత్ షా గారు, నేను ప్రధానమంత్రి గారు, వీళ్ళు ఆయన మాట్లాడుతా అంటే వింటాను కాదు, పరిశానై దిగాలు పడి వింటాను. ఈ ఐడియా మాకెందుకు రాలేదండి? ఈ దిగాలు పడి వింటా అంటే నేనేమంటానంటే అటువంటి పోషించాల్సిన అవసరం ఉన్నది, ప్రజానీకానికి ఉన్నది. అటువంటి కాపాడుకోవాలి. ప్రధానంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు అటువంటి యువ నాయకుని దక్కించుకోవాలి. రాఘవ చద్దా ఆయన దక్కించుకొని ఆయన చెప్పిన ఐడియాలు పూర్తి చేయాలి. ఆయన ప్రతిపక్షంగా కొనసాగుతాడా, లేకపోతే మీ పార్టీలో తీసుకొని మీరు రాజ్యసభ ఇచ్చేయండి.